విష్ణు గారు నమస్కారం. నమస్కారం. ఫైనల్లీ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ మంత్లో 2 రిలీజెస్ ఉన్నాయి మీది. ఒకటి డి రిలీజ్ అండ్ కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ రిలీజ్. ఫస్ట్ వారం వస్తున్నారు, చివరి వారం వస్తున్నారు, మధ్యలో 2 వీక్స్ గ్యాప్ ఇచ్చినట్టు. మీరు చెప్పేది భలే ఉంది. అవును, ఆలోచించాలి అలాగా. కరెక్ట్. ఏంటో జూన్ అంతా విష్ణు మంత్ లాగా అనిపిస్తుంది. సో అండ్ డీకి వచ్చేసరికి మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అది, అండ్ కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ ఇచ్చిన సినిమా మీకు. కన్నప్ప ఏమో మీ డ్రీమ్ ప్రాజెక్ట్. రెండు చూడండి ఈ మంత్లో అలా కుదిరింది. వావ్, కరెక్ట్. ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ 2 సినిమాలు, మధ్యలో 2 వీక్స్ వదిలేరు అంతే మీరు. ఓకే. అండ్ ఏంటి సార్ కన్నప్ప, వై విష్ణు గారికి కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇది కృష్ణరాజు గారు చేశారు బాపు గారితో, అండ్ తనికెళ్ళ బర్ని గారు చేద్దాం అనుకున్నారు. సో చాలా ట్రావెల్ ఉంది, అండ్ నాన్నగారిది ఉంది, మీకేమో డ్రీమ్ ప్రాజెక్ట్. సో మీకు అసలు ఈ చాలా ఉన్నాయి డివోషనల్ సినిమాలు, పాత సినిమాలు, బట్ వై కన్నప్ప? ఇదే క్వశ్చన్ శివరాజ్ కుమార్ గారు కూడా అడిగారు నన్ను. ఓకే. ఆయన మొన్న ఆయన కన్నప్పగా కూడా చేశాడు. అవును చేశారు. ఆయన కన్నప్పగా కూడా చేశాడు. 80sలో ఆయన 4వ సినిమా శివం ఇచ్చిన కన్నప్ప అని. ఆయన్ని బెంగళూరులో ప్రమోషన్స్కి పిలిచినప్పుడు శివాన్ వచ్చారు. ఓకే. వస్తే ఆయనతో ఉంటే ఆయన చెప్పాడు, అడిగాడు, ఏంటి నువ్వు ఎలా ఈ వయసులో నువ్వు కన్నప్ప చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయాలనిపించింది, ఎందుకు చేసావు కన్నప్ప అన్న. శివలీల అన్న. ఓకే. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏం చేయలేదన్నా. నాకు ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు బాగుంది, దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని నేను ఇలా చేయొచ్చు కదా, ఇలా చెప్పచ్చు కదా, ఇంకా లార్జర్గా చెప్పచ్చు కదా అనే ఉద్దేశంతో నేను చేశానన్నా. అసలు బీజం ఎక్కడ పడింది సార్ మీకు ఈ సినిమా చేయాలని? అంటే బర్నీ గారు వచ్చి ఒకసారి కథ చెప్పినప్పుడు చేస్తావా అంటే చేస్తాను అని చెప్పి కథ నేను డెవలప్ చేయడం మొదలైన తర్వాత ఆయన ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను చేయను, నేను 2-3 crores అయితే నేను సినిమా చేస్తాను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా, ఓకే, అంతేగాని ఇంత పెద్ద రేంజ్ సినిమా నేను చేయను అన్నాడు. హ్యాండిల్ చేయలేను నేనని. హ్యాండిల్ చేయలేదు, దట్స్ నాట్ మై స్టైల్ అన్నాడు ఆయన. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. లైక్ ఆయన మిథునం లాంటి సినిమా తీశాడు, అలాంటిది చేస్తాను కానీ నేను ఇలాంటిది చేయను, నువ్వు చాలా పెద్దది అనుకుంటున్నావు, అది నా వల్ల కాదు, నేను నీకు కథ ఇచ్చేస్తాను, నువ్వు చేసుకోవాలి. సో మీరు అన్నది ఇందాక శివలీల అన్నారు, ఒక మాట వాడారు ఈ సినిమాకి సంబంధించి. నిజంగా ఇలాంటి సినిమాలు చేయాలంటే ఏదో దైవకృప ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే మీరు అన్నట్టు కృష్ణరాజు గారి లెగసీతో ప్రభాస్ గారు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా చేయొచ్చు, ఇప్పటివరకు ఎవరు చేయలేదు, టచ్ చేయలేదు, అంటే మీకు ఏదో రాసిపెట్టి ఉందేమో ఈ సినిమా అనిపించింది. సో అంటే ఎగ్జాక్ట్గా మీకు ఆ డివోషనల్ వైబ్ ఎప్పుడు అనిపించింది ఈ సినిమాకి సంబంధించి? డిస్కషన్ జరుగుతున్నప్పుడు, లైక్ తనికెళ్ళ బర్ని గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు? ఎడిటింగ్ రూమ్లో అనిపించింది అంతే. సినిమా షూటింగ్ చేసినంత అంతసేపు ఐ వాజ్ లైక్ గోయింగ్, ఓకే షూట్ దగ్గర చేసిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అది అని చేస్తూ 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 ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు అప్పుడు చూసినప్పుడు అనిపించింది, అసలు ఇంత పెద్ద సినిమా చేశాను, ఇదంతా జరుగుతుంది ఓన్లీ శివలీలే అని అనిపించింది. అండ్ విష్ణు గారిని కలవాలంటే ఒక పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ని దాటి సంథింగ్ మీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యే ముందు చాలా చెకింగ్లు, ఒక 10 మంది సెక్యూరిటీ సిస్టమ్, ఏంటి ఒక పొలిటికల్ ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నట్టుంది. ఏంటి అసలు ఈ సెక్యూరిటీ? జనరల్గా తప్పే ఉంది. ఓకే. బేసిక్గా ఇంతమంది అసలు మిమ్మల్ని కలవాలంటే సో ఇంతమందిని దాటి రావాల్సిందేనా విష్ణు గారు? ఎవరినైనా కలవాలంటే అది ఈజీగా మీరు కలవలేరుగా. రేపు వెళ్ళి అంతెందుకు వేరే హీరోని ఎవరైనా కలిసేసి రండి. సో హీరోలు అంటే ఓకే మీరు అన్నట్టు కొంచెం ఈ టఫే బట్ ఈజీయే, బట్ మీరు ఇంతమంది సెక్యూరిటీని దాటి మిమ్మల్ని కలవాలంటే బేసిక్గా ఏదైనా స్క్రిప్ట్ చెప్పాలన్నా మీలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకండి? మీలాంటి వాళ్ళకి ఎగ్జాక్ట్గా మా సతీష్ ఉన్నారు కదా మా పిఆర్ఓ, ఆయనకు ఒక ఫోన్ చేస్తే డైరెక్ట్గా తీసుకొస్తారు. సో ఎందుకు సడన్గా చూడగానే అంత సెక్యూరిటీ సిస్టమ్ అదంతా? అంటే ఇక్కడ చాలామంది పనిచేస్తూ ఉంటారు కదా, సో నోబడీ కెన్ ర్యాండమ్లీ వాక్ ఇన్ అండ్ వాక్ అవుట్. లేకపోతే సెక్యూరిటీ అనేది లేకపోతే ఎవరైనా నేరుగా లిఫ్ట్ ఎక్కి నేరుగా నా రూమ్కే వచ్చేచ్చుగా. ఎస్. ఓకే. సో అండ్ ఏంటి సార్ మీ ఆఫీస్ అంతా చాలా జనాలు కనిపిస్తున్నారు, అసలు కింద కూడా భోజనాలు చేస్తున్నారు, టిఫిన్లు చేస్తున్నారు, పైన కూడా చాలా హ్యూజ్ ఫేమస్ ఉన్నాయి. అసలు టోటల్గా ఈ ఆఫీస్లో విష్ణు గారి దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమందికి మీకు ఉపాధి ఇస్తున్నారు? టోటల్గా మా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి దాదాపు ఒక 4,000 మంది దాకా పనిచేస్తారు మా కింద. ఓకే. ఒక యూనివర్సిటీ దగ్గరే ఒక 2,500 మంది పనిచేస్తారు. మళ్ళీ వినీకి క్లోదింగ్ లైన్ తన దగ్గర క్లోజ్ టు ఒక 800-900 మెంబర్స్ పనిచేస్తారు తన దగ్గర. మన ఆఫీస్లో ఉంటారు ఇంకా స్పొరాటిక్గా ఉంటారు. ఈ ఆఫీస్లో అయితే నాకు తెలిసి ఒక 200-300 మంది ఉంటారు. ఈజీగా కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా అసలు బంచ్ ఆఫ్ పీపుల్ కనపడుతున్నారు ఉంటారు. ఓకే. అండ్ సార్ కన్నప్ప విషయంకి వస్తే ఒక హ్యూజ్ కాస్టింగ్ పెట్టుకున్నారు మీరు. అంటే లైక్
మీరు లీడ్ చేసినా కానీ ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ కాస్టింగ్ అనుకున్నప్పుడు వీళ్ళనే అనుకున్నారా, లేదంటే ఎవరినన్నా లైక్ ప్రభాస్ గారి రోల్కి కానీ? వీళ్ళే అనుకున్నా. ఓకే. మీ ఫస్ట్ చాయిస్ ప్రభాస్కి ఇచ్చాను. నేను ఇవన్నీ ఉన్నాయి, నీకు ఏది ఇష్టం, నువ్వు ఇది చేస్తే బాగుండేది, నేను ఇది చేస్తానని ఆయన చూస్ చేశారు. సో ఆయనకు ఆఫర్ ఇచ్చారు ఒక క్యారెక్టర్లు అన్నీ కలిసి. ఓకే, ఏ మీరు చూస్ చేసుకోమని ఆయన ఇది పిక్ చేసుకున్నారా? ఓకే. సో రుద్ర పాత్ర ఎలా ఉండబోతుంది, అది ఎలా డిజైన్ చేశారు మీరు మీ డైరెక్టర్ గారు కలిసి? వెరీ పవర్ఫుల్గా ఉండబోద్ది. రిలీజ్ అవుతుంది, మీరు త్వరలో చూస్తారు కదా, ఇంకొక 20 రోజుల్లో రిలీజ్ అయిపోద్ది. అంటే మా విష్ణు గారి మాటల్లో తెలుసుకోవాలని ఉంది ప్రభాస్ గారి గురించి, క్యారెక్టర్ గురించి. ఒక నటుడుగా ప్రభాస్కి ఈ క్యారెక్టర్, రుద్ర అనే క్యారెక్టర్ ఒక మైల్ రాయిగా ఉంటుంది. ఓకే. ఒక నటుడి పర్ఫార్మెన్స్ పారామీటర్లు చూసారంటే గ్యారంటీ ఇట్ విల్ బీ అ మైల్ స్టోన్ ఫర్ ప్రభాస్ అని నేను నమ్ముతున్నా. అండ్ ప్రభాస్ వచ్చి ఫర్ అన్ యాక్టర్ టు సే ఐ ఎంజాయ్డ్ ద డైలాగ్స్ అని చెప్పేది చాలా తక్కువ. అండ్ హీ ఫెల్ట్ ఇట్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. పాపం అతన్ని ఇబ్బంది పెట్టాను నేను, నాకు అక్కడ బాగున్నాడు, పెద్ద డైలాగులు పెట్టకు, అది ఇది అంటూనే ఉన్నాడు. నేను సరే 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 అని చెప్పి సెట్కి తీసుకొచ్చి 20 డైలాగులు అన్నా. ఓకే. పెద్దగా ఏం మార్చలా. మళ్ళీ అతని కోసమని ఏదో 1 లైన్ 2 లైన్లు తీసాను కానీ. ఓకే. అండ్ ప్రభాస్ గారిని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు అని తెలిసినగానే అక్కడ నుంచి ఏం స్టార్ట్ అయిందంటే ఒక చిన్న క్యామియో చేస్తున్నారు, లైక్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటారు, 5 మినిట్స్ అని, 10 మినిట్స్ అని, ఆ రూమర్స్ అన్ని చెక్కలు పట్టినాయి. బట్ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఒక 20 మినిట్స్ ఉంటారని, 30 మినిట్స్ ఉంటారని వినిపిస్తుంది. సో ఆయన పోర్షన్ ఎంత వరకు ఉండబోతుంది? వాళ్ళ ఫ్యాన్స్ కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. గ్యారంటీ. ఎందుకంటే ప్రభాస్ లాంటి ఒక పెద్ద హీరోని తీసుకున్నప్పుడు ఆయన ఒక్కనే కాదు, వాళ్ళ ఫ్యాన్స్ను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ లేకపోతే నటీనటులు ఎవరు లేరండి. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. అందుకు ఆ చర్యని జాగ్రత్తలు తీసుకొని మనం చేసాం. అది ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా ఉంటుంది. అండ్ దే విల్ ఎంజాయ్ ఇట్ వెరీ వెరీ మచ్. ఓ ఫీస్ట్లా ఉంటుంది వాళ్ళకి స్క్రీన్ మీద డెఫినెట్గా రుద్ర క్యారెక్టర్ గ్యారంటీ. ఎందుకంటే ఆ గ్లిమ్స్లో చూసే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాస్ట్ షాట్ ఏదైతే మీరు వేసారో అది చూసి అసలు చాలా వైబ్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఇంకా ఎందుకంటే అతను నాకు సహాయం చేసేటప్పటికి నేను సినిమాలో చేసి అతని స్టేజ్ని, అతని గంభీరతని నేను ఇంటాక్ట్గా చూపించాలి. ఓకే. అది చూపించకపోతే తప్పు అవుతుంది. అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను కానీ అది డిసడ్వాంటేజ్గా ఆయనకు ఉండకూడదు, ఆయనకు ఒక మెట్టు కూడా ఉండాలి. సో అలాగే చేసాం మనం. ఓకే సార్, రీసెంట్గా ఒక హార్డ్ డిస్క్ విషయం ఒకటి బయటకు వచ్చింది, మీరు కంప్లైంట్ చేశారు. సో అదేదో జరుగుతుంది, ఇష్యూ ఉంది సార్. అసలు ఇంత పెద్ద పాన్ ఇండియా ఫిలింకి అంటే అంత జాగ్రత్త తీసుకోకపోవడం ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్ పాస్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, సంథింగ్ హార్డ్ డిస్క్ అని నడుస్తుంది. అసలు నిజంగా మీరు చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? డిటీడీసీ కొరియర్లో పంపించడం ఏంటి అంటున్నారు కొంతమంది. అదేంటి అంత జాగ్రత్తగా ఎలా ఉంటారు? అసలు ఎంత ఫుటేజ్ ఉంది ఇందులో అంటున్నారు. మీరు ఇప్పటివరకు చెప్పలేదు, బట్ చాలామంది ఏంటంటే చాలా ఎక్కువ ఫుటేజ్ ఉందంట దాంట్లో, ప్రభాస్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయంట, చాలా సర్క్యులేట్ అవుతుంది. ఒక 1 వీక్ నుంచి ఎక్కడ చూసినా హార్డ్ డిస్క్ టాపికే ఉంది. ఏం జరిగిందంటే బాంబేలో ఆ కంపెనీకి 8 కంపెనీలు చేస్తున్నాయి ఇప్పుడు కన్నప్ప విఎఫ్ఎక్స్. ఓకే. సో బాంబేలో ఉన్న కంపెనీ ఇక్కడున్న డిఐ కంపెనీకి ఆన్లైన్లో ఫస్ట్ పంపించినప్పుడు ఫస్ట్ పాస్లో జిటర్స్ వచ్చాయని చెప్పి సెకండ్ టైం అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత సేఫ్టీ కోసం అని వాళ్ళు ఒక హార్డ్ డ్రైవ్లో పెట్టి పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసి వాళ్ళు పంపించారు. మేము పంపించమని అడగల, వాళ్ళే పంపించారు. ఎందుకు మళ్ళీ జిటర్స్ వస్తే లేట్ అవుద్ది, ఇక్కడ చాలా వరకు ఫాస్ట్గా జరగాలని వాళ్ళు పంపించేశారు. అదే నాన్నగారింటికి దగ్గర కొరియర్లు మా పిల్లలకు కానీ ఎవరికి కానీ మా అందరికీ ఎవరికి కొరియర్లు వచ్చినా నాన్నగారింటికి సిటీలో వచ్చి అక్కడి నుంచి ఎవరెవరు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు. మన కంపెనీ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ కూడా నాన్నగారి ఇంటి అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్ దేనికైనా మీకు సంబంధించి మీ ఫ్యామిలీకి. అక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి రఘు అని అతను ఇది ఉందని చరిత అని ఒక లేడీకి ఫోన్ చేసి చెప్పారంట. ఆవిడ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉంది కదా తీసేసుకోండి అనిందంట. అది తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మాకు మళ్ళా తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ మేము అడిగింది కొరియర్ కంపెనీని, కంపెనీ రిప్రజెంటేటివ్ లేకుండా మీరు ఎలాగిచ్చారు? ఓకే. ఐడి కార్డ్ చూపించారా? లేదు. రిజిస్టర్డ్ అడ్రస్లో వచ్చి మీరు పలానా వాళ్ళు, సరే అది అయిపోయింది. రెండోది అక్కడ విఎఫ్ఎక్స్ వాళ్ళు మీరు పంపిస్తున్నట్టు కనీసం చెప్తే మేము యాంటిసిపేట్ చేస్తాం కదా, ట్రాకింగ్ నెంబర్ ఏది పంపిలా అయిపోయింది. అప్పుడు కనుక్కుంటే వీళ్ళిద్దరూ మనోజ్ గారితో ఉంటారంట.
ఆయన దగ్గర పని చేస్తారో లేకపోతే ఆయన దగ్గర ఉంటారో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. సో హార్డ్ డ్రైవ్ అక్కడ ఉందని తెలిసింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ ఇమ్మని మధ్యవర్తితో చెప్పి పంపించాం. ఏమన్నారు, సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులకు తెలుసు అంతా. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ విత్ ద పోలీసింగ్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ ఏదో తప్పేదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇంకా హార్డ్ డిస్క్ అయితే మీ చేతికి రాలేదు సార్? రాలేదు. వాళ్ళు బయట పెట్టకపోతే వీఆర్ హ్యాపీ. ఓకే, పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్, బట్ ఎనీ పాస్పోర్ట్ ప్రొటెక్షన్ కూడా 99% సేఫ్, 100% సేఫ్ ఉంటుంది. సో అండ్ ఇలాంటి పాన్ ఇండియా సినిమాస్కి రిలీజ్ దగ్గరకు వస్తుందా అంటే ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ విఎఫ్ఎక్స్లో చూసుకోవాలి, అవి డిలేలు ఉంటాయి, సమ్ డేట్స్ చూసుకోవాలి, అదర్ లాంగ్వేజెస్ డేట్స్ ఎలా ఉంటాయి, ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో కన్నప్పకి సంబంధించి అంతా కూల్గానే జరిగిపోతుందా? ఈ మంత్ ఇంకా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి అడుగుతున్నా. ఎందుకంటే చాలా హర్డిల్స్ ఉంటాయి, లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి పెద్ద సినిమాలకి. మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పారు ఆ విషయం, అందుకే డిలే అయింది, అందుకే పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. సో కన్నప్పకి సంబంధించి లాస్ట్ మినిట్ దేవుడి వల్ల అంతా సాఫీగా జరుగుతుంది. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఫైన్. ఎప్పుడు రెడీ అవుతుంది సార్ ఫస్ట్ కాపీ? మోస్ట్లీ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే పెద్ద సినిమాకి సంబంధించి ఫస్ట్ రిలీజ్ కాపీ విల్ బి రెడీ బై 28th అండి. 28th అంటే ఆల్ లాంగ్వేజెస్. ఓకే, ఆల్ లాంగ్వేజ్ అంటే సెన్సార్ కూడా వెళ్ళి వాళ్ళు ఏమైనా చెప్పాను, బై 20th ఐ షుడ్ బి కంఫర్టబుల్లీ రెడీ. ఓకే. అండ్ కన్నప్పకి సంబంధించి మీరు యాజ్ యాక్టర్గా లైక్ ప్రొడ్యూసర్గా మీకు డిఫికల్ట్ అనిపించే ఛాలెంజింగ్ ఏంటి? ఏం లేదండి, లైక్ లొకేషన్సా, విజువల్సా? ఓకే, ఈ సినిమా నాకు చూపించింది విఎఫ్ఎక్స్. అవునా? 8 కంపెనీస్కి ఇచ్చానన్నారు ఆయన. అవును, ఒక అసమర్థుడిని నేను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పెట్టుకున్నాను. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. అతను చేయడం మేజర్. నేను ఆ ఒక్క తప్పు చేయడం వల్ల నాకు సినిమా ఆల్మోస్ట్ ఒక 1 year డిలే అయిపోయింది. సార్ ఏంటి సార్ అసలు చాలామంది పాన్ ఇండియా ఫిల్మ్స్కి ఏమంటారు అంటే ఎక్కువ మీరు అన్నట్టు ఇప్పుడు సీజీలు విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆ వర్క్ గురించి. ఆ డీలే అంటారు, లేదంటే ఆ రెండరింగ్కి టైం పడుతుంది అంటారు, అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్తుంటారు. మీకు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేశానంటే రాజేష్, ఈ సినిమాలో నేను చాలా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకు గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో నాకు అర్థమైంది. సో అందుకే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ ఇయర్ ఎండ్కి ఐల్ బీ స్టార్టింగ్ ఏ విఎఫ్ఎక్స్ కోర్స్, డిగ్రీయే స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 3 year డిగ్రీ స్టార్ట్ చేస్తాం విఎఫ్ఎక్స్ కోర్స్కి. ఇంకొక 3 yearsలో మా కాంపౌండ్ నుంచి, అంటే మన యూనివర్సిటీ నుంచి వెరీ గుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్, ప్రొడ్యూసర్స్ తయారు చేయాలని నా ఆశ. అది వెళ్ళంగా విఎఫ్ఎక్స్ పెరుగుతూనే వెళ్తుంది కానీ తగ్గదు. అండ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ బిగ్ వర్క్ ఫోర్స్. బేసిక్గా మీరు అన్నట్టు కూడా చాలామంది ఎక్కువ మంది అదే చెప్తుంటారు, ఫస్ట్ ఒక కంపెనీకి ఇచ్చాము వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇంకో కంపెనీకి ఇచ్చాము అక్కడ డిలే అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు అదంతా తీసుకొని మళ్ళీ చేసి మాకు ఇచ్చేసరికి మేము సాటిస్ఫై అయ్యేసరికి ఒక పెద్ద ప్రాసెస్ అండి అని చెప్తుంటారు. సో ఇదంతా మీరు చూసేసారు? అది చూశాను. సో ఐ నో వేర్ ద గ్యాప్ ఇస్. మొత్తం పొడ్చలేను కానీ బట్ ఆ గ్యాప్ని క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను మీ తరపు నుంచి. ఇంకా విఎఫ్ఎక్స్ సంబంధించి సో స్టూడెంట్స్ కూడా చాలామందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు టెక్నాలజీ అది తెలుసుకుంటే, మన స్టూడెంట్స్కి, మన తెలుగు స్టేట్స్ కూడా. అండ్ కన్నప్ప విషయానికి వస్తే నాన్నగారు లైక్ ఒక టైంలో ఎర్లియర్ స్టేజ్లో ఒక 90 crores 100 crores బడ్జెట్ అనుకున్నారు, మీతో డిస్కస్ చేశారని నేను అప్పుడు. సో అక్కడికి ఇప్పటికీ అసలు నాకు తెలిసి మీరు బడ్జెట్ అసలు ఎన్నింతలు పెరిగిందో మాకు తెలియదు కానీ అర్థం అవుతుంది కదా సో మీడియా పర్సన్స్గా. సో హ్యూజ్ పెరిగిపోయింది అసలు బడ్జెట్ బాగా పెరిగింది. కానీ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఐ థింక్ యూల్ ఆల్ విల్ బీ హ్యాపీ. అది ఆన్ స్క్రీనే కనిపిస్తుంది అంతే కదా, ఒక పెట్టిన ప్రతి రూపాయి కనిపించాలనుకుంటాం కదా ఆడియన్స్కి. సో హ్యూజ్ బడ్జెట్ ఎంతవరకు అయింది సార్ అసలు ఎగ్జాక్ట్గా? బడ్జెట్ చెప్పను, మీకు సినిమాని చూసినప్పుడు స్పాన్ ఉందా లేదా, ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిలిం అంతే, బడ్జెట్తో సంబంధం ఉండకూడదు. లైక్ అంటే విఎఫ్ఎక్స్కి సంబంధించింది ఎక్కువ అవుతాయి కదా ఇలా సినిమా ఇలా లేదు. యాక్చువల్లీ విఎఫ్ఎక్స్ కింద అయి ఉండకూడదు. వేస్టేజే నాకు తెలిసి విఎఫ్ఎక్స్లో ఒక 10-15 కోట్లు వేస్టేజ్ అయి ఉంటుంది. ఓకే, నేను చెప్తున్నాను కదా, దట్ వాజ్ అ వెరీ కాస్ట్లీ మిస్టేక్. ఓకే. సో ఇప్పుడు ఆ కన్నప్ప విషయంకి వస్తే నాన్నగారు అప్పుడు 90 crores మీరు డిస్కస్ చేశారు కదా, ఇప్పుడు బడ్జెట్లు చూసి నాన్నగారు అది జరిగే ప్రాసెస్లో కానీ డిస్కషన్లో ఎలా పెరిగిపోతుంది? ఆ డిస్కషన్స్ వచ్చాయి కానీ పెరుగుతూనే ఉంది, ఎక్కడో దగ్గర ఆపాలి కదా. బట్ వీ వాంట్ టు షో ద బెస్ట్, అందుకోసం అని వీఆర్ టేకింగ్ ద రిస్క్. ఓకే. నాన్నగారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఆయన ఒక లెజెండరీ యాక్టరు, ఆయనకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన చేసిన ఎంచుకునే కొన్ని పాత్రలనే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో లైక్ ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. ఆ పాత్ర ఎంచుకున్నారు మోహన్ బాబు గారు. ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది. అవునా? ఓకే. ఆయన స్టేచర్కి తగ్గట్టు ఉంటుంది. మహర్షి విశ్వామిత్ర గారి క్యారెక్టర్ని నేను ఇన్స్పైర్ చేసి రాసుకున్నాను ఆ క్యారెక్టర్. ఓకే. అండ్ రైటింగ్లో ఎక్కువ బాగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. కథ రాసుకున్నాను నేను అంతే. ఓకే.
తనిఖీల భరణి గారి దగ్గర నుంచి తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి ఒక పాయింటే ఉంది ఇప్పుడు ఈ సినిమాలో, ఓకే. మిగతా కథ నేను రాసుకున్నా. అండ్ వై అంటే ఇది ఒక తెలుగు డైరెక్టర్కో లేదంటే ఎవరి చేతిలోనైనా పెట్టుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ లైక్ మనకు సంబంధించిన పర్సన్ తెలుసు, లేదంటే మీరే డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా. నాకు డైరెక్షన్ నేను చేయాలనుకోలేదు, ఒక తెలుగు డైరెక్టర్ చేస్తే బెటర్గా ఉంటుందని ఉద్దేశం మీకు ఎందుకు అనిపిస్తుంది? లైక్ ఎందుకంటే బాపు గారు చేస్తారు, బాగా హ్యాండిల్ చేస్తారు మన కథ, లైక్ శ్రీకాంత్. దానికి ముందు ఆయన తీసుకున్న కథ కూడా ఒక కన్నడ డైరెక్టర్ చేసిందే కదా. ఓకే. సో అంటే మనకు కొంచెం ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కదా అన్నట్టు. మహాభారతం చూసారా? బాగుందా? బాగుంది. మీకు ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? తెలియదు. మీకు డైరెక్టర్ ఎవరు, హీరోలు ఎవరో తెలియని మహాభారతాన్ని మీరు కనెక్ట్ అయిపోయి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్స్ అయ్యారు. సో సినిమా చూసేటప్పుడు యూ షుడ్ గో విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకే. అండ్ మహాభారతం డైరెక్టర్ ఇది డైరెక్ట్ చేసింది. ఓకే. సో ఒక అత్యద్భుతమైన మన హిస్టరీని షూట్ చేసిన ఆయనతో మళ్ళీ ఇంకొక హిస్టరీ సినిమా షూట్ చేయాలని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయనకే హ్యాప్ట్ అయితే ఈ కథ మీరు అన్నట్టు మీకు ఎలా రాసి పెట్టుందో ఈ కథ ఆయనకి రాసి పెట్టినట్టుంది. అది శివలీల అంతే. అండ్ మీరెందుకు అంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ నుంచి ఏమన్నా డైరెక్షన్ చేద్దామా అది ఏం లేదు అసలు, ఆ థాటే లేదా? అంటే ఎందుకంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. డైరెక్షన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్, హ్యూజ్ టాస్క్. అది కొన్ని ఎపిసోడ్స్ ఏదో ఫైట్వి అవి నేను ఒక సాంగ్ కొన్ని ఫైట్స్ ఏదో కొరియోగ్రాఫ్ చేశాను, కానీ మిగతాదంతా ఐ కెనాట్, ఐ వాజంట్ ఇన్ ద మైండ్ ఫ్రేమ్, ఐ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద యాక్టింగ్ దీంట్లో. ఓకే. లైక్ ఇప్పుడు ఈ సినిమాతో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నాన్నగారు ఉన్నారు అండ్ ఒక హ్యూజ్ స్కేల్ ఉన్న ఫిలిం అండ్ థర్డ్ జనరేషన్, మంచి ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా ఇది. మొత్తం ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఏంటి అది డిజైనింగ్? నలుగురు ఉన్నారు దీంట్లో. సో నలుగురు. పాపను కూడా ఒక సీన్లో పెట్టేశాను. అవునా? ఓకే. ఎలా కుదిరింది? అంటే ముందు నుంచి అనుకున్నారు ఇది ఖచ్చితంగా మన ఫ్యామిలీ అందరూ ఉండాలి, ఇది ఒక అలాగా అది ఫ్లోలో ఆరివివిది పాట గ్యారంటీ వాళ్ళు పాడి స్థల పురాణం పాడాలి, యాక్ట్ చేయాలని ఉన్నింది. ఓకే. అవరామ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయాలని ఉన్నింది. సెట్లో పాప ఆ రోజు నేను చిన్నపిల్లలు ఏదో ఉంటే డైరెక్టర్ గారు ఉండి ఐరన్ కూడా యాక్ట్ చేయించేస్తే రేపు మళ్ళీ ఫీల్ అవుతూ తను నన్ను సినిమాలో పెట్టలేదని పెద్ద అయిన తర్వాత అని. సరే డైరెక్టర్ గారు మీకు ఓకే అనుకుంటే పెట్టేదో చిన్న డైలాగ్ ఉంటుంది పాపకి. ఓకే. సో అలా కుదిరింది అయితే. ఓకే. సార్ ఈ సినిమా విషయంకి వస్తే ఇప్పుడు కన్నప్పలో మీరు లొకేషన్స్ ది బెస్ట్ లొకేషన్స్ చూపించబోతున్నారు. లైక్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి స్పెసిఫిక్గా న్యూజిలాండ్లో అలాంటి దేవుడు పెయింట్ చేసిన లాస్ట్ పెయింటింగ్ ఇంకా చెడపకుండా అలాగే ఉందంటే అది న్యూజిలాండ్ అని నేను నమ్ముతా. అది కంపల్సరీ. అందుకే 2వ శతాబ్దంలో భారతదేశం కూడా అలాగే ఉండుండేది. మనం చెడగొట్టాం. ఇప్పుడు ఇంతగా మాట్లాడతారే లొకేషన్స్ అసలు మన ఊర్లో లేవా అది ఇదని. నువ్వు పేపర్ తిని కిందే కదా వేస్తావు, నువ్వు చెత్తపొట్లు ఎత్తుక్కుంటూ వెళ్ళేస్తావా? ఉమ్ము కిందే వస్తున్నావు కదా, నీ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ కలిపేస్తున్నావు? మన నదుల్లో కలుపుతున్నావు. నువ్వు అసలు మన స్కైని జడగొట్టావు, మన ఫారెస్ట్ని జడగొట్టావు, మన సిటీస్ని జడగొడుతున్నావు. మన రోడ్లు వెళ్ళేటప్పుడు ఎంత చెత్త బయట ఉంది, అది ఎవరు వేస్తున్నారు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే. అసలు ఏది నేచర్ని మనం గౌరవం ఇచ్చట్లేదు. దే హ్యావ్ డిస్ట్రాయిడ్ అవర్ నేచర్. అక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అలాంటి విషయాల్లో. సో దే హ్యావ్ ప్రొటెక్టెడ్ ఇట్. ఓకే. అండ్ డి విషయంకి వద్దాం. రిలీజ్ జరుగుతుంది, మొన్న ఏదో డేట్ వేశారు, మళ్ళీ పోస్ట్పోన్ అయింది ఈ మంత్. అదే అంటే మీరు June 6th కుదిరింది, ఈ నెల కుదిరింది. సో ఆ సినిమా ఇన్సిడెంట్స్ ఏమన్నా షేర్ చేసుకోండి సార్ ఇప్పుడు రిలీజ్ సందర్భంగా. లైక్ శ్రీహరి గారు లెజెండరీ యాక్టర్, ఆయన ఇప్పుడు లేరు. బ్రహ్మానందం గారి మీది ట్రాక్ హిలేరియస్గా ఉంటుంది. మీరు కూడా చాలా చబ్బీగా బుజ్జిగా ఉంటారు దానిలో. ఇప్పుడు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసి కొంచెం స్లిమ్ అయ్యారు. చాలా మెమరీస్ ఉన్నాయి. డి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మెమరీ. ఓకే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సార్ ఎస్పెషల్లీ మీ ట్రాక్, బ్రహ్మానందం గారిది మీ ట్రాక్ హిలేరియస్గా ఉంటుంది ఆ సినిమాలో. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ట్రాక్ అది. సో అది చేసినప్పుడు ఆయనతో ఆ సీన్స్ కానీ అవి కానీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారా మీరు? ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాను టేక్ మధ్యన. అవునా? ఇట్ వాజ్ దట్ గుడ్ అనమాట. ఓకే. ఆయనది ఒక సెటప్, బ్రహ్మానందం గారిది సెటప్ సీన్ ఉంటుంది, సిట్టింగ్ సీన్ కూడా. సో సీట్ మందేస్తూ ఆయన్ని రెచ్చగొడుతూ వీళ్ళు అవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారా? బాగా ఎంజాయ్ చేస్తాను. ఆ సినిమాకి సంబంధించి బెస్ట్ మూమెంట్ ఏంటి సార్ మీరు ఇప్పుడు గుర్తు చేసుకుంటే రిలీజ్ సందర్భంగా? వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. చాలా ఉన్నాయండి. ఇట్స్ నాట్ జస్ట్ వన్. మీకు సడన్గా అరే ఒక్కసారిగా అది గుర్తు. ఓపెనింగ్ డే షూట్. అవునా? ఎక్కడ జరిగింది సార్ అది? ఓల్డ్ సిటీలో జరిగింది. ఓకే. ఓపెనింగ్ డే షూట్. ఓకే. ఆ సీన్ గుర్తు వస్తుంది అయితే. ఓకే. అండ్ శ్రీను వైట్ల గారితో మళ్ళీ D&D అనుకున్నారు ఏదో అనుకున్నాం. శ్రీను గారు ఎప్పుడు కథ తీసుకొస్తే ఈ రోజు కూడా చేయడానికి రెడీ నేను.
సో ఆయన తరపు నుంచి డిలే అది అంతే. అంటే ప్రీ ప్రొడక్షన్ ఏదో జరుగుతుంది డిలే అని చెప్పను కానీ ఐ వుడ్ సే దట్ కథ కుదరట్లా. ఓకే ఆయన కథ తీసుకొచ్చి అంటే నేను ఇమ్మీడియట్గా చేస్తాను నేను. ఓకే సో ఆయన గురించే వెయిటింగ్ అది. మీకు ఇంకేం చేయాలని ఉంది సార్ అలా మీ ఫిలిమ్స్లో ఏదైనా లైక్ సీక్వెల్ చేయాలని నో సీక్వెల్. డి ఉంది. ఓకే సో ఫైనల్గా కన్నప్ప గ్రాండ్ ఇయర్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు చాలా చోట్ల. ఇక్కడ నుంచి స్పీడప్ చేస్తారు, ఇంకా హై లెవెల్లో ఉంటుందా ప్రమోషన్స్? ఎందుకంటే మీరు ఇండోర్ అందుకే కదా మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ అంటే లైక్ ఇంటర్వ్యూస్ అని కాదు, ఈవెంట్స్ కానీ. గ్రౌండ్ ఈవెంట్స్ ఈ 7వ తేదీ గుంటూరులో స్టార్ట్ అవుతుంది. ఓకే గుంటూరు నుంచి ఇంకా మళ్ళా మేబీ నెల్లూరులో చేయగలమా లేదా ఇంకా తెలియట్లా కానీ తిరుపతిలో ఒక ప్రోగ్రామ్ ఉంది, అన్ని దగ్గరలో ఉన్నాయి. ఉజ్జయిన్లో, ఇండోర్లో, బాంబేలో, కొచ్చిన్లో, దుబాయ్లో, చెన్నైలో, బెంగళూరులో, లాట్ ఆఫ్ ఈవెంట్స్. ప్రభాస్ గారిని ఒక ఈవెంట్కి తీసుకొచ్చే ప్లానింగ్ ఏమైనా ఉందా సార్ రిలీజ్కి ముందు ఏదైనా? ఐ హోప్ ఈ కమ్స్, చూద్దాం. అంటే అడిగారా మీరు? నేను అడగలేదు, ఎందుకంటే అతనికి బాగా షై ఆయన ప్లస్ ఆయన షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. అవును, ఆయన సినిమా ప్రమోషన్స్ కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్గానే ఉంటుంది ఆయన. సో ఆయన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కదా సార్. మీరు అడిగారని చెప్తాను ఇప్పుడు. సో అయితే ఫైనల్గా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27th రిలీజ్ అవుతుంది. సో వర్క్ అంతా అయిపోయింది, టెన్షన్స్ కానీ ఒక చిన్న నర్వస్నెస్ కానీ ఏదైనా ఉంది? యాంగ్జైటీ ఉంది. జనాలు మీరందరూ చూసి ఎలా మీరు బ్లెస్ చేస్తారు, ఎలా మీరు మమ్మల్ని ఆదరిస్తారన్న ఒక యాంగ్జైటీ తప్ప టెన్షన్స్ ఏం లేదు. ఓకే ఆల్ కూల్. ఎనీవేస్ కన్నప్ప రిలీజ్ సందర్భంగా అలాగే డి రిలీజ్ ఈ రెండు మళ్ళీ మీకు అది ఈ ప్లస్ ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.